అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మన సమీర పెళ్లి చేసుకుని వచ్చింది మావయ్య. వాళ్ళ ఆయన శ్రీనాథ్. మమ్మల్ని ఆశీర్వదించండి. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. లేవండి. బాగుందమ్మా. ఈ విషయంలో మీ భావనే ఫాలో అయ్యావన్నమాట. మేము ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదండి. కానీ పెద్దవాళ్ళు సమీరకి వేరే సంబంధం చూడడంతో తప్పలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కాదులే శ్రీనాథ్. చేసుకుంటే చేసుకున్నావు గాని బాలచంద్రుల్లా చూడ ముచ్చటగా ఉన్నాడమ్మా మీ ఆయన. పెంచలమ్మా, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. వెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేయి. అట్టాగేనమ్మా. శుభం. ఈ వేడుక మన ఇంట్లో రాసి పెట్టుందన్నమాట. నాకేదైనా జాబ్ కావాలండి. ఇప్పుడొచ్చిందా ఈ ఆలోచన? కాదు, అదాలోచించే ఆగుదామన్నాను. కానీ సమీరకి వేరే పెళ్లి చేసేస్తారేమోనని భయమేసి ఇంకో మార్గం లేక. ఓకే, నీ జాబ్ సంగతి నేను చూస్తాను. ముందు భోజనానికి రండి. ఇంకేం సమీరా, మీ అక్కయ్య హామీ ఇచ్చేసింది. ఇక నిశ్చింతగా ఉండండి. రాశ్రీనాథ్, భోజనానికి వెళ్దాం. అలాగే రండి. తాతయ్య, రామ్మా. తాతయ్య, ఈ అమ్మాయి కృష్ణేశ్వరరావు గారు రెండో అమ్మాయి. పేరు సమీర. ఓ, శారదమ్మ కూతురువా? అవునండి. ఈ అబ్బాయి సమీర భర్త శ్రీనాథ్. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. కృష్ణేశ్వరరావు తన చిన్న కూతురు పెళ్లి చేసినట్టు నాతో చెప్పనే లేదంటమ్మా. అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. నన్ను తాతయ్య అనమ్మా, పర్వాలేదు. నువ్వు గౌరీ చెల్లెలివేగా. థ్యాంక్స్ తాతయ్య. మా పెళ్లికి డాడీ ఒప్పుకోలేదు. ఎందుకనమ్మా? నేను వాళ్ళ అమ్మాయికి తగ్గనని ఆయన ఉద్దేశం అండి. ఎందుకంటే నేను ఒక అనాథని, బీదవాణ్ణి. కష్టపడి వారాలు చేసుకుంటూ చదివి MBA పూర్తి చేశాను సార్. గుడ్. ఇన్ని అర్హతలున్న నిన్ను కాదనుకోవడం ఆయన దురదృష్టం. తాతయ్య, సమీర నా చెల్లెలు. అది కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకొచ్చేసింది. దాన్ని అలా రోడ్డు మీద వదిలేలేం కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. శ్రీనాథ్కి ఇంకా ఉద్యోగం రాలేదు. మీరే ఏదో ఒక దారి చూపించాలి.
ఎందుకు తాతయ్య నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, తరాలు మారినా మనుషులు మారలేదని నవ్వొస్తోంది. ఆనాడు సుజాత తండ్రి, ఇప్పుడు సమీర తండ్రి ఎవరైనా ఒకేలా ఆలోచిస్తున్నారు. పర్యవసానం తెలుసుకోవడం లేదు. సర్లే చెప్పు, ఏం పని చేయగలవు? నేనే పనైనా చేయగలను సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న మాటకి నాకు అర్థం తెలుసు సార్. వెరీ గుడ్, నువ్వు నాకు నచ్చావోయ్. అమ్మా, ఉమ్. ఈ రోజు నుంచి ఇతను నా మేనేజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మిగతా విషయాలు? జీతం సంగతేగా, ఆ, అవన్నీ నువ్వు చూసుకో అమ్మా. ముందు వీళ్ళు ఉండడానికి మన గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయి. ఉమ్, అలాగే కొత్త సంవత్సరం కావాల్సినవన్నీ కూడా కొనివ్వు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఏయ్, ఏంటిది? పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నాకు తెలుసు తాతయ్య, ఇక్కడికి తీసుకొస్తే సమస్య తీరిపోతుందని. మీకు చెడ్డ పేరు రానివ్వం తాతయ్య. శ్రీది కష్టపడి పనిచేసే స్వభావం. అవునండి, మీరు ఈరోజు ఇచ్చిన సపోర్ట్ నేను లైఫ్లో మర్చిపోలేను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మేము వెళ్ళొస్తాం సార్. ఎక్కడికి వెళ్తావు? ఏంటయ్యా, ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోమన్నట్టుగా చూస్తున్నావు? అదేం కాదులే, అందరం కలిసి భోంచేశాక చేశాక బయలుదేరుదురు కానీ. అమ్మా, లంచ్ కావాల్సిన ఏర్పాటు చూడు. ఆ, కూర్చోవయ్యా. ఎంత పొగరు వెధవకి! నా కూతుర్ని నా కళ్ళ ముందే నా ఇష్టం లేకుండా తీసుకెళ్ళిపోతాడా దరిద్రుడు! దీవించాల్సిన నోరుతో అలా తిట్టకండి. ఆ తిట్టకండి. వీలైతే ఒకసారి భుజం మీద ఎత్తుకు తిరిగి రండి. ఆవిడ గారు చెప్తోంది కదా. ఛీ, అభిమానం అవమానం అనేవి అసలు తెలిస్తే కదా. ఏవైనా శ్రీనాథ్ ఇప్పుడు మన ఇంటి అల్లుడు. చంపేస్తా అల్లుడు గిల్లుడు అన్నావంటే. మన అమ్మాయిని చేసుకున్నాక అల్లుడు కాక ఇంకేం అవుతాడండి? నాకు రేఖ ఒక్కతే కూతురు. అయ్యో, మీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడకండి. నువ్వు నీ పెంపుడు కూతురు గౌరీ ఇచ్చిన సపోర్ట్తోనే అది ఆ అనాథని పెళ్లి చేసుకుంది. డాడీ సొసైటీలో తలెత్తుకోలేనంత దెబ్బ కొట్టి వెళ్ళింది. మధ్యలో గౌరీ ప్రసక్తి ఎందుకే? అదే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని హారతి ఇంట్లోకి తీసుకెళ్ళింది. అంటే డాడీని అవమానించడమేగా. ముమ్మాటికి అంతే. నా గౌరవాన్ని దెబ్బ కొట్టాలని ఆ గౌరే ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. అది ఆ ముసలాయన మోహన్ సపోర్ట్తో. రేఖ, పాపం పెద్దాయన, ఆయనేమి అనకు. వయసులో పెద్దయితే ఏం లాభం, బుద్ధులు బాగుండాలి. నోర్మై, ఆయన నన్నెంత వయసానిది? సమీరని శ్రీనాథ్ని నేనే కాదనుకున్నాక చేరదీయడానికి వాళ్ళెవరు? అలా చేరదీసిన వాళ్ళంతా నా శత్రువులే. ఇవి చూడండి మేడం, నిన్నటి సేల్స్ రిపోర్ట్స్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొత్తగా చేస్తున్న ప్రోమోస్ చూడండి. ఆ. ఏదైనా మార్పులు చేయాలనిపిస్తే చెప్పండి. అలాగే మేడం. గౌరీ! సార్, కూర్చోండి. నేనేం నీ మర్యాదల కోసం రాలేదు. అమర్యాద చేయడం నాకు రాదు సార్. కూర్చోండి. నీ నక్క వినయాలు నా దగ్గర కాదు. నీ అలగా జాతిని నా మీదకి ప్రయోగించి నేను నా ఇంట్లోకి రానివ్వకపోతే నువ్వు షెల్టర్ ఇచ్చి ఇక్కడ చేర్పిస్తావా? అలాగా జాత? నా జాత? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ జాతంటే అనాథలని. అర్థం కానట్లు నటించకు. నీ ముందు నిలబడ్డవాడు నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటే నువ్వు నీ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావా? అంతేకాకుండా వాడిని నా బిజినెస్ పార్ట్నర్ అయిన మోహన్ గారి ఆఫీస్లోనే చేర్పిస్తావా? ఆపండి. అనాథలని అలగాజనమని నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. నేను ఎవరిని మోసం చేయలేదు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. ప్రేమ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు గతిలేదు, కానీ ప్రేమ మాత్రం కావాల్సి వచ్చింది. స్కౌండ్రల్! మీ వయసుకి మర్యాద ఇచ్చి ఊరుకుంటాను కదా అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నా డబ్బుని చూసి ఆశపడి నా కూతురికి మాయమాటలు చెప్పి లేవ తీసుకెళ్ళావు. మిస్టర్ కృష్ణేశ్వరరావు, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎంత పొగర్రా నీకు! నీ బతుక్కి నన్ను పేరు పెట్టి పిలుస్తావురా? నిన్నెవరు ఆదుకుంటారో నేను చూస్తాను. సార్, నా తప్పేం లేదు సార్. ఎందుకు లేదు? 100కి 100 పాళ్ళు తప్పు నీదే శ్రీనాథ్. సార్, తాతయ్య, అసలు జరిగింది ఏంటంటే, మ్మ్. అనాథగా తల్లిదండ్రులు లేకుండా పుట్టడం నీ తప్పు. సార్, ఎస్, నిరుపేదగా బతకడం, కష్టపడి వారాలు చేసుకుంటూ చదువుకోవడం, గొప్పింటమ్మాయిని ప్రేమించడం,
ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత మోసం చేసి పారిపోకుండా ఇచ్చిన మాట కట్టుబడి మామగారు తాళిబొట్టు కూడా కొనివ్వకపోయినా నీతిగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, నాలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి ఉద్యోగం సంపాదించుకోవడం అన్నీ నువ్వు చేసిన తప్పులే శ్రీనాథ్. అదే నేనే నీ స్థానంలో ఉంటుంటే ఈ పెద్ద మనిషి అనాథ అన్నప్పుడే ఈ ఆఫీస్ నాది, గెట్అవుట్ అని ఉండేవాడిని. మోహన్ గారు, అలాగా జాతి అన్నప్పుడే అతను చేసిన పని నువ్వు చేస్తుండేవాడివి. మోహన్ గారు, ఏమిటి మీరు మాట్లాడుతుంది? నేను బయట నుంచి అంతా విన్నాను, లోపలికొచ్చి జరిగిందంతా చూశాను. మీరింకా మారనందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజుల్లో కూడా అనాథ, తల్లిదండ్రులు లేనివాడు, కులాలు, గోత్రాలు, బీద గొప్ప తేడాల గురించి మాట్లాడడానికి మీకు సిగ్గేయడం లేదు? లేదు, నా కన్న కూతురు కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? ముందు వెనక ఏ దిక్కు లేనివాడు నా కల్లుడయ్యాడని నేను సంతోషించాలా? అయితే వినండి, ఈ రోజు నుంచి శ్రీనాథ్కి వెనక ముందు నేనే పెద్ద దిక్కుని. ఇతను నా మనిషి. మీరితన్ని ఏమన్నా అన్నా, ఏమైనా చేసినా నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారు? మీకు అందనంత ఎత్తుకు నిలబెడతాను. లేనివాడని చిన్న చూపు చూసి ఏ నోటితో మీరు స్కౌండ్రలను తిట్టారో అదే నోటితో బతిమాలి మీ అల్లుడిగా ఇంటికి రమ్మనేటట్టు చేస్తాను. ఇంపాసిబుల్. వీడు ఎప్పటికీ ఆ గౌరవం పొందలేడు, నా ఇంట్లో అడుగు పెట్టలేడు. అది మీ దౌర్భాగ్యం. ఒక అల్లుడు ఎలాగూ లేడు, ఇప్పుడు ఇంకో అల్లుడిని కూడా మీరు మీ మూర్ఖత్వంతో దూరం చేసుకుంటున్నారు. మోహన్ గారు, ఏ సంబంధం లేని ఈ మనిషి కోసం మన మంచి రిలేషన్ ని మీరు పాడు చేసుకుంటున్నారు. అనవసరంగా నన్ను శత్రువుని చేసుకుంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మీకు తెలియడం లేదు. ఆ మాట నేననాలి మిస్టర్ కృష్ణేశ్వరరావు. నాకు నష్టం కలిగించేంత స్థాయి నీకు లేదు, రాదు కూడా. అది చూస్తాను. అలాగే బయలుదేరండి. ఏదో ఒక రోజు మీరు రిపెంట్ అవుతారు. శ్రీనాథ్, పంపించు. సార్, నేను అమ్మా నాన్నల్ని చూడలేదు సార్. అలాగే దేవుణ్ణి చూడలేదని బాధపడేవాణ్ణి. కానీ ఇప్పుడు చూస్తున్నాను, మీరే నాకు ఇక నుండి దేవుడు సార్. నాకు ఈ కృతజ్ఞత వద్దు. ఇలాంటి వాళ్ళకి నువ్విచ్చే జవాబు కావాలి. ఒకప్పుడు నేను కూడా ఇప్పుడు నువ్వు పడ్డట్టే మాట పడ్డాను, కష్టాలు పడ్డాను. కానీ ఆనాడు నాకు మోహన్ లాంటి అండలేదు. ఇప్పుడు నీకుంది. దాన్ని ఉపయోగించుకుని ఎదుగు. నిన్ను అవమానించిన వాళ్ళకి నీ ప్రయోజకత్వంతో చంపదెబ్బ కొట్టు. అదే నువ్వు నాకు చూపించే కృతజ్ఞత. అలాగే సార్, మీ మాట నేను తప్పకుండా నిలబెడతాను సార్. గుడ్. ఈ ఏడాది బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే సేల్స్ బాగా పడిపోయినట్టు తెలుస్తుంది మేడం. పడిపోక కంపెనీ ఇంప్రూవ్ అవడానికి మీరంతా ఏం చేస్తున్నారు? ఒక్క పని సరిగ్గా చేస్తున్నారా? చిచి, ఈ కంపెనీ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే పెద్ద తాళం కప్పుడు కొనుక్కుని వేసుకోవాల్సి వస్తుంది. శరపకరా సీడే అన్నది పాత సామెత అండి. స్కీములుంటే స్కాములు అక్కర్లేదన్నది ఇయాల్టి మాట అండి. ఏది మనకంత కెపాసిటీ ఉంటేగా. నా దగ్గర అంతా పనికి మాలిన వాళ్ళు చేరారు. అందుకే ఆ గౌరి అలా అంచెలంచెలుగా ఎదిగిపోతుంటే నేను ఇలా అట్టడుక్కి కుంగిపోతున్నాను. సంతానాన్ని కుచేలుడు, సత్యాన్ని కరిచంద్రుడు, సన్నాసి పిల్లలకి మానవం అన్నట్టు తయారయ్యామండి. చిచి, యాదవ జలమ తలుసుకుంటేనే ఇరక్తిగా ఉందండి. నా జన్మ మీద శా, మిమ్మల్ని అంత మాట అంటానా మేడం? ఆ గౌరీ మేడం ప్రాబట్ట ఎలిగిపోతా ఉంటే మా రేఖా మేడం ఇలా చంద్రుడి ముందు దివిటిలా ఇలగిలబావాల్సిందేనా అని రాత్రింబవళ్ళు ఇదే ఆలోచనతో కూకున్నానండి. మందు కొడుతున్నా? అబే, మీ మీద ఒట్టండి. చంపేస్తా నా మీద ఒట్టు పెట్టావంటే. ముందు ఆ గౌరీ వర్ధన్ల పొగరు ఎలా అణచాలో అది ఆలోచించు. ఈ విషయంలో ఇంటి గుట్టు చెప్పకపోతే రామాయణం పూర్తయ్యేది కాదండి. అట్టాగే ఎక్కడో ఏదో గౌరవం ఈక్పాయింట్ దొరకపోదండి. మనం దాన్ని సటుక్కులో పట్టేసుకుని కొట్టేయాలండి. అదేదో త్వరగా దొరికితే బాగుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వస్తుందండి, ఆ టైము వస్తుంది. మీరు చూస్తా ఉండండి. మంచోండి కొట్టడం తేలిక, ఎందుకంటే ఆడికి సున్నితమైన మనసు ఉంటది కాబట్టి. అదే సెడ్డోని చెప్పుచ్చు కొట్టినా పట్టించుకోడు. సర్లే, వాళ్ళ మంచితనం గురించి ఇక్కడ బాగా ఉదరం మానేసి వెళ్ళి పని చూసుకో. అట్టాగే. ఇదేమిటి ఇక్కడికి వచ్చావు? ఇది మా పిల్లలు చదివే స్కూల్. మేడంతో మాట్లాడొస్తాను, వెయిట్ చేయి. అలాగే, తొందరగా వచ్చేయ్. బావుందే. నేనేమో మీతో టైం స్పెండ్ చేద్దామని ఖాళీ చేసుకొస్తే మీరేమో పిల్లలు బాధ్యతలంటూ నన్ను ఒంటరిదాన్ని చేసేస్తున్నారు. సారీ, త్వరగా వచ్చేస్తాను. ఓకే.
మిత్ర, నీ మంత్లీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయా? మమ్మీ అక్కకి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి. అక్కకెప్పుడు ఫస్ట్ మార్కులే వస్తాయి. నాకు తెలుసులే, నీ సంగతి చెప్పు. మ్యాథ్స్ లో మిత్రకి పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మార్కులు వచ్చాయి మమ్మీ. నువ్వెప్పుడు చెల్లెల్ని వెనకేసుకురావడమేగా. పదండి. హలో గౌరీ గారు. నమస్తే మేడం. పిల్లలు ఎలా చదువుతున్నారు? సుహిత నిజంగా చాలా తెలివైన పిల్ల. ఎప్పుడూ అన్నిట్లోనూ ఫస్ట్ ఉంటుంది. మిత్ర కూడా తెలివైన పిల్లే, కానీ అల్లరి మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద లేదు. నేను ఇక మీదట స్పెషల్ కేర్ తీసుకుంటాను మేడం. నాకు తెలుసు, మీరెంత బిజీగా ఉన్నా పిల్లల మీద చాలా శ్రద్ధ తీసుకుంటారు. మీలాంటి తల్లి ఉండడం వీళ్ళ అదృష్టం. నా జీవితమే వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కదా మేడం. వస్తాను. మంచిది. పదండి.